న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం అంబాజీపేట మండలం కే పెదపూడి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి రావులమ్మ అమ్మవారి 21వ ఏకాహ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం నుండి ఏకాహం కడియపు లంక వారిచే పూల డెకరేషన్, గంగకురు అగ్రహారం వారిచే సౌండ్ అండ్ లైటింగ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల నుండి గ్రామంలో దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. ఇక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. మరి త్వరగా లోపల దర్శనం చేసుకుని మరి ఎదురుగా ఉన్నటువంటి వీధిలో సమారాధన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా మరి కోరిక రచిస్తూ మరి మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి మన గుడి భక్తులంతా కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా సహస్ర వందన మందరమాలను సమర్పించుకుంటూ మరి తదుపరి పాలిగా ఇతరులు శీలం వాస్తవ్యులు గురుస్వామి గారు శీల నమస్కారం సార్. ఈరోజు రావులమ్మ అమ్మవారి ఏకాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజుకి 20 సంవత్సరాలు పూర్తి చేసి 21వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఈ కేపల్పూడి గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి మరి కటాక్షం పొంది ఆయురారోగ్యాలతో జీవిస్తారని మనసా వాచా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎంతో ఆనంద ఉత్సవాలతో జరుపుకుంటూ సుఖ సంతోషాలతో జీవించాలని, అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళ్ళ ఉండాలని గ్రామస్తుల తరఫున, మీ తరఫున, ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఉయ్యెత్తున చేసుకోవాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాం. కేపల్పూడి అంబాజీపేట మండలం కేపల్పూడి గ్రామంలో అత్యంత అంగరంగ వైభవంగా మేము ప్రతి ఏటా జరిపిస్తున్నాము. ఈ అమ్మవారు ఏకాహం 2003లో మేము ప్రారంభించడం జరిగింది. ప్రతి శుక్రవారం కూడా మేము అమ్మవారి యొక్క భజన కార్యక్రమం ప్రతి శుక్రవారం అత్యంత వైభవంగా జరుగుతుంది. అయితే ఏకాహం మాత్రం ఇది వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారం రోజుని 2వ శుక్రవారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే 2వ శుక్రవారం మాత్రం అమ్మవారి యొక్క ఈ ఏకాహం అనేది జరిపిస్తున్నాం. ఈ ఏకాహం జరిపిస్తూ 3 సంవత్సరాల మట్టి నుంచి మేము 35-44 వేల మందికి మేము ఈ అన్న సంతర్పణ, ఈ అమ్మవారి ప్రసాదం కింద మేము అన్న సంతర్పణ అనే కార్యక్రమం కూడా గత 3 సంవత్సరాల బట్టి నుంచి మేము ఏకదాటిగా చేస్తూనే ఉన్నాం. అయితే ఈ అమ్మవారికి వైశాఖ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య ముందుగా వచ్చేటటువంటి సోమవారం నాడు అమ్మవారి యొక్క జాతర, తీర్థము, ఉయ్యాల సేవ, సలివిడి పానకములు ఇవి జరుగుతూ ఉంటాయి. అయితే అమ్మవారికి ఈ క్రతువులు ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి అమ్మవారికి ఏకాహం అనే పంటజాతర అనే కార్యక్రమం మేము ఏకస్తులై గ్రామాంతా కూడా ఏకస్తులై ఈ ఏకాహం అనే పంటజాతర అనే కార్యక్రమాన్ని మేము జరిపిస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా గ్రామస్తుల యొక్క సహకారాలు, తోడ్పాట్లు అన్నీ కలిసి మేము ఆలయ కమిటీ తరఫున ఇది అతి వైభవంగా ప్రతి సంవత్సరం కూడా మేము జరిపిస్తూ ఉన్నాం. జై రావులమ్మ తల్లి, జై జై రావులమ్మ తల్లి.